బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖతార్ దోహాలో ఇజ్రాయెల్ దాడిపై అరబ్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దోహాపై దాడిని సీరియస్ గా తీసుకున్నాయి అరబ్ దేశాలు. దీంతో ఖతార్కు వెళ్లారు యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్. అలాగే ఖతార్ సందర్శనకు జోర్డాన్ యువరాజు కూడా వచ్చారు. ఆయన హుసేన్ రేపు ఖతార్కు వెళ్లబోతున్నారు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. ఇక మంగళవారం దోహాలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యా అతని కుమారుడితో పాటు 6 మృతి చెందారు. ఇజ్రాయెల్పై సీరియస్ యాక్షన్కు సిద్ధమవుతోంది అరబ్ దేశాలంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక ఆంక్షలు సహా దౌత్య సంబంధాలు తెంచుకునే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరగడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటు ఇజ్రాయెల్ అలాగే అరబ్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనబోతుందా? విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు యువరాజులు అలాగే ఆ ప్రాంతాలకు సంబంధించిన అధినేతలు అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖతార్ దోహాలో జరిగిన ఇజ్రాయెల్ దాడికి సంబంధించి ఇటు ఖతార్ దోహాలో ఇజ్రాయెల్ దాడిపై అరబ్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దోహాపై దాడిని సీరియస్గా తీసుకున్నాయి అరబ్ దేశాలు. ఖతార్కు వెళ్లారు యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్. అలాగే ఖతార్ సందర్శనకు రావడం జరిగింది జోర్డాన్ యువరాజు హుసేన్. ఇక రేపు ఖతార్కు వెళ్లబోతున్నారు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. మంగళవారం దోహాలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడిని ఖండించడం జరుగుతోంది. ఆయా నేతలు ఒకసారి మీరు చూడొచ్చు. బెంజమిన్ నెతన్యాహు దాడికి సంబంధించి రియాక్ట్ అయితే ఆ తర్వాత అరబ్ దేశాలు ఒక్కొక్కటిగా రియాక్ట్ అవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. ఇటు ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ రియాక్ట్ అయింది. టుడేస్ యాక్షన్ అగైన్స్ ద టాప్ టెర్రరిస్ట్ chieftains of Hamas was a wholly independent Israeli operation. Israel initiated it, Israel conducted it, and Israel takes the full responsibility. అంటూ కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ తర్వాత పరిణామాలు మారుతున్నాయి. ఇటు ఖతార్పై దాడిని నిరసిస్తూ ఖతార్పై దాడిని ఖండిస్తూ అరబ్ దేశాలు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాయా? ఇటు దుబాయ్ సౌదీ యువరాజులు కావచ్చు రాజులు కావచ్చు వాళ్ళక్కడికి చేరుకోవడం ప్రస్తుతం ఆందోళనకర అంశంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం జరగబోతోంది నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంతవరకు జరిగిన పరిణామం వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామం వేరు. ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ కంట్రీస్గా మారబోతోందా? ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఖతార్పై దాడిని నిరసిస్తూ ఇప్పుడు అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగబోతున్నాయా? ఇప్పటికే ఆర్థిక ఆంక్షలకు సంబంధించి కావచ్చు, దౌత్యపరంగా ఉన్న రిలేషన్స్ కావచ్చు, వీటిని హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న క్రమం. మీకేమనిపిస్తున్నారో ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిన్న జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం. ఇప్పుడు అరబ్ దేశాలని ఏకం కాబోతున్నాయా? ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ దాడిని అరబ్ దేశాలు సీరియస్గా తీసుకున్న ఈ మాట, ఇన్ఫాక్ట్ ఆ అన్న మాట ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ఇటు దోహాలో ఉన్న హమాస్ నేతల టార్గెట్గా ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని చెప్పి స్వయాన ఇజ్రాయెలే ఒప్పుకుంది. దీంతో అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై సీరియస్ యాక్షన్కు రెడీ అవుతున్నాయంటూ కూడా తెలుస్తోంది. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ దాడిని అరబ్ దేశాలు సీరియస్గా తీసుకున్నాయి. మంగళవారం దోహాలో ఉన్న హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఆ దాడికి సంబంధించి ఈ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యా అతని కుమారుడితో పాటు 6 మృతి చెందారు. అరబ్ దేశాలు ఇజ్రాయెల్పై సీరియస్ యాక్షన్కు సిద్ధమవుతున్నాయంటూ కూడా తెలుస్తోంది. యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ వెంటనే ఖతార్కు వెళ్లారు. జోర్డాన్ యువరాజు హుసేన్ కూడా ఖతార్ సందర్శనకు రెడీ అవుతున్నారు. ఇక సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రేపు ఖతార్కు వెళ్లబోతున్నారు. దీంతో పాటు మరికొన్ని కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఇక ఆర్థిక ఆంక్షలు సహా దౌత్య సంబంధాలు తెంచుకునే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు భావించడం జరుగుతోంది. అవసరమైతే ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ ఆయా దేశాలు రియాక్ట్ అయిన పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. ఇప్పుడు ఇదేం జరగబోతోంది? ఎందుకంటే కనుక ఇంతవరకు జరిగిన పరిణామం వేరు.
ఇప్పుడు పరిణామం వేరు. హమాస్కు అరబ్ దేశాలు గట్టిగా షాక్ ఇచ్చిన సందర్భం, మరి ముఖ్యంగా గత కొద్ది నెలల క్రితం ఈ అంశం గురించి కూడా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఏ హమాస్ని టార్గెట్ చేద్దామని చెప్పి ఇజ్రాయెల్ అనుకుందో, ఆ హమాస్ నేతలను టార్గెట్ చేసిన ప్లేస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అప్పుడు జరిగిన పరిణామాల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే గాజా మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించాలని చెప్పి ఇజ్రాయెల్ అనుకుందో, అప్పుడు హమాస్కు సంబంధించి అరబ్ దేశాల నుంచి గట్టిగా షాక్ తగిన పరిస్థితి. ఎందుకని గాజాపై హమాస్ సాగిస్తున్న దారుణ మారణకాండ అంటూ కూడా అరబ్ దేశాలు ఖండించిన పరిస్థితి ఉంది. ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశాయి. దానిలో గాజా నుంచి హమాస్ తక్షణం వెళ్ళిపోవాలి అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. ఇటు న్యూయార్క్లోని యుఎన్ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్లో జరిగిన సమావేశానికి కూడా ఇటు ఫ్రాన్స్ సహా అధ్యక్షత వహించింది. సౌదీ అరేబియా చేసిన ఈ ప్రకటనకు సంబంధించి సౌదీ అరేబియా ప్రకటన చేసింది. దానిని చారిత్రాత్మక ఘట్టంగా కూడా పేర్కొన్న సందర్భం. అయితే సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, జోర్డాన్ వీటితో పాటు ఇంకొన్ని అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు కూడా 2023కు సంబంధించి 2023 అక్టోబర్ 7న జరిగిన దాడిని ఖండించిన నేపథ్యం. సో అక్కడి నుంచి చూసుకుంటే కనుక పరిణామాలు మారిపోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు దాడిని ఖండించిన దేశాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనల మీద చర్చించేందుకు ఖతార్ రాజధాని దోహాలో ఇటు హమాస్ నేతలు సమావేశమయ్యారు అనే చర్చ జరుగుతోంది. సమిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మీద దాడికి పాల్పడింది. అయితే ఆ బిల్డింగ్ మీద ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఆ బిల్డింగ్ని పూర్తిగా లేపేసింది ఇజ్రాయెల్. అయితే ఈ దాడిలో తమ నేతలు ఎవరూ మరణించలేదంటూ కూడా హమాస్ చెప్పినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే హమాస్ కీలక నేత ఖలీల్ అల్ హయ్యాతో పాటు ఇన్ఫ్యాక్ట్ ఖలీల్ అల్ హయ్యా కుమారుడితో సహా 6 మృతి చెందారంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. అయితే అందులో ఖతార్ అధికారి కూడా ఉన్నారు అంటూ ఇంకొక డిస్కషన్ ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. అయితే తమ నేతలంతా సేఫ్గానే ఉన్నారంటూ కూడా హమాస్ ప్రకటించడం ఇక్కడ కొసమెరుపు. ఇక ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటే కనుక ఇజ్రాయెల్ దాడిని యుఎన్తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి. ఇటువంటి దాడులు చర్చల వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి, పూర్తిగా దెబ్బతీస్తాయి అంటే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సీజ్ ఫైర్కి సంబంధించి డిస్కషన్స్ జరిపేందుకు అమెరికన్ కాన్సులేట్ దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్లో హమాస్ పొలిటికల్ బ్యూరో అక్కడ భేటీ అయ్యారు. మంగళవారం నాడు భేటీ అయిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే వీళ్ళు భేటీ అయ్యారో ఆ భేటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో ఆ బిల్డింగ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఆ దాడి జరిగిన వెంటనే ఖతార్ వెంటనే రియాక్ట్ అయింది. సంబంధిత అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. దాడి జరిగిన సమయంలో దోహాలో అప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఫ్లైట్స్కి సంబంధించి రాకపోకలని కొద్దిసేపటి వరకు కూడా ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ కొనసాగించారు. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే గగనతలం నుంచి దాడులకు పాల్పడింది తామే అంటూ కూడా ఇజ్రాయెల్ సైన్యం చెప్పుకొచ్చింది. ఇదే అంశాన్ని నొక్కి వక్కాణిస్తూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ట్వీట్ చేశారు. తామే దాడి